హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర వంటలు. ఈరోజు మనం నేర్చుకుందాం క్యాబేజీ కూర ఎలా చేయాలో. ఓకే, ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ కూరకు తగినంత నేను ఒక 200 గ్రాములు తీసుకున్నాను. దీన్ని బాగా సన్నగా తరుక్కొని కడిగి పెట్టుకున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 2, కరివేపాకు, కారం ఒక 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, రుచికి తగినంత, అలాగే నూనె 3 టేబుల్ స్పూన్స్, పసుపు చిటికెడు, అలాగే క్యాబేజీలో వేసుకోవడానికి బఠానీ, పచ్చి బఠానీ తీసుకున్నాను. దీంతోపాటు తిరుగుమాత గింజలు, పోపు దినుసులు అని కూడా అంటారు, టెంపరింగ్ సీడ్స్. దీంట్లో నేను ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకొని కలుపుకున్నాను. ఇది 1 స్పూన్ తీసుకున్నాను. దీంతో పాటుగా నేను అల్లం, పచ్చిమిర్చి, అలాగే ఎండు కొబ్బరి, జీలకర్ర కలిపి పేస్ట్ చేసుకున్నాను. ఓకే, ఇవి నేను తీసుకున్నవి. ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక 2 జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. అలాగే ఎండు కొబ్బరి, అలాగే చిన్న అల్లం ముక్క తీసుకొని వీటిని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కూరను ఎలా తయారు చేయాలో చూసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని ఒక మూకుడు పెట్టుకుందాం. దీనిలో ముందుగా తీసుకున్న ఆయిల్ 3 స్పూన్స్ ఆయిల్ని వేసుకుంటున్నాను. ఓకే, ఇది కొద్దిగా హీట్ అయ్యేంత వరకు పెట్టుకుందాం. హీట్ అయిన తర్వాత దీనిలో ముందుగా తీసుకున్న తిరుగుమాత గింజలు వేసుకుందాం. మీకు నచ్చితే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా. ఓకే, ఇంగువ ఆప్షనల్. దీన్ని బాగా వేయించుకుందాం. గోల్డెన్ బ్రౌన్లో పోపులు వేయాలి. ఇప్పుడు దీనిలో ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు 2 వేసుకుందాం. వేసుకొని 2 సెకండ్స్, కొద్ది సెకండ్ల పాటు ఇలా వేయించుకుందాం. తర్వాత దీనిలో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఓకే వేసుకొని బాగా వేయించుకుందాం. ఇది బ్రౌన్ కలర్లో వేగేంత వరకు ఉండనివ్వాలి. ఓకే, వీటికి ఒక 2 నిమిషాలు పడుతుంది. 2 నిమిషాల్లో వేగిపోతాయి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు తీసుకొని ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న బఠానీ గింజలు వేసుకోవాలి. అలాగే తరిగి పెట్టుకున్న క్యాబేజీ, ఓకే, క్యాబేజీ మొత్తం వేసుకోవాలి. ఓకే, దీని కూరకు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని ఓకే, దీన్ని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. క్యాబేజీలో ముందుగానే నీళ్ళు ఉంటాయి కాబట్టి ఏ నీళ్ళు అవసరం లేదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఓకే, 10 నిమిషాలు అయిపోయింది. ఒకసారి కూర ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఓకే, 70% కుక్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీంట్లో ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి తురుముని ఇందులో వేసుకున్నాం. ఓకే, దీన్ని బాగా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందాం. ఓకే, ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని
మళ్ళీ మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఓకే, 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. ఓకే, ఆల్మోస్ట్ కూర అయిపోయినట్టే. ఓకే, సో ఇందులో మనం ఒక 1/2 స్పూన్ కారం వేసుకుందాం. ఓకే, వేసుకొని బాగా కలుపుకుందాం. ఇది మన ఫైనల్ ప్రొసీజర్. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే, మన క్యాబేజీ కూర రెడీ అయిపోయినట్టే. ఓకే, మన కూర రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకో. అంతే, ఎంతో రుచికరమైన టేస్టీ క్యాబేజీ కూర రెడీ. దీన్ని మనం అన్నంతో తినచ్చు, లేదా చపాతీ కూరతో కూడా తినచ్చు. ఓకే, టేస్ట్ చేయండి, ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఓకే, మీ కమెంట్స్ని షేర్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మరొక కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.